హలో ఆల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయబోతున్నారా, ఇది నిజమేనా, డిస్కస్ చేద్దాం రండి. నీట్ ఎగ్జామ్ అనేది బేసికల్లీ 12th అనగా అదే సిబిఎస్ఈ పరంగా చూసుకుంటే 12th, ఏపీ బోర్డ్ పరంగా చూసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్, ఆ తర్వాత మెడిసిన్ జాయిన్ అవ్వడం కోసం రాసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే ఎప్పుడులాగే ఈసారి కూడా నీట్ 2024 మే 5th జరిగింది. అది దాదాపు 1,00,000 సీట్ల కోసం రాశారు ఇండియా మొత్తం పిల్లలు. 24 లక్షల మంది రాశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఏం జరిగిందంటే జూన్ 14న రావాల్సిన రిజల్ట్స్ని ప్రీపోన్ చేసి జూన్ 4వ తారీఖునే వదిలేశారు. ఎలక్షన్ హీట్ ఆఫ్ ద మూమెంట్తో పాటు దాన్ని కూడా రిలీజ్ చేశారు. అయితే దీని గురించి చాలా డిస్కషన్స్ జరుగుతుంది, లైక్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని, నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? టోటల్ 720 మార్క్స్లో కరెక్ట్ ఆన్సర్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి, నెగిటివ్ ఆన్సర్ చేస్తే -1 మార్క్స్ వస్తుంది. సో ఈ విధంగా కౌంట్ చేసుకుంటే అన్ని సబ్జెక్టులు కలిపి 720 మార్క్స్ అనేది టోటల్కి. అయితే 2021లో జరిగిన నీట్లో 720 అవుట్ ఆఫ్ 720 సెక్యూర్ చేసిన వాళ్ళు 3 మాత్రమే. ఆ తర్వాత ఇయర్ అనగా 2022లో చూస్తే ఎవరికి రాలేదు, అవుట్ ఆఫ్ అనేది ఎవరు సెక్యూర్ చేయలేదు. మరి ఆ నెక్స్ట్ కాన్సెక్యూటివ్ ఇయర్ 2023లో ఓన్లీ టూ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్, అంటే ఇద్దరికి మాత్రమే వచ్చింది అవుట్ ఆఫ్. కానీ ఆ ప్రాబబిలిటీ ప్రకారం మనం చూస్తే ఈ ఇయర్ అనేది మీరు గెస్ చేయండి ఎంత ఉండొచ్చు. మేబీ డబుల్ కావచ్చు ప్రాబబిలిటీ ప్రకారం, మేబీ 4 ఆర్ 0 కూడా అయ్యే అవకాశాలు ఉంది, మనం చెప్పలేం. కానీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్ దిస్ టైమ్. ఏంటంటే 67 పీపుల్ దే సెక్యూర్డ్ 720 అవుట్ ఆఫ్ 720. ఇక్కడ మెయిన్ ఇదే డౌట్ కలిగించే విషయం ప్రతి ఒక్కరికి. ఏంటంటే ప్రాబిలిటీ ప్రకారం చూసుకున్న మేబీ డబుల్ అవడమో లేదా 0 అవడమో జరగాలి, కానీ ఒకటేసరికి 720 67 పీపుల్కి రావడం ఇదొక ఎత్తు. అయితే ఇంకా మెయిన్ ఏంటంటే 6 పీపుల్ ఒకటే సెంటర్లో ఉన్న వాళ్ళు దే గెయిన్ దిస్ మార్క్. మెయిన్ కాన్స్పిరసీ ఇదే. ఇదొక విధంగా ఉంటే, ఇది కాకుండా 718 719 ఇలాంటివి స్కోర్ చేయడం, ఇప్పటి వరకు అయితే ఇలాంటివి లేవు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గ్రేస్ మార్క్స్ మేము అలాట్ చేసాం. గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గ్రేస్ మార్క్స్ అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ ఓఎంఆర్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ టైంలో ఏదో ఒక సెంటర్ దగ్గర లేట్ అవ్వడం వల్ల, 15 minutes లేట్ అవ్వడం వల్ల మేము లాస్ అవుతాము అని ఒక ఇష్యూ రైజ్ అవ్వడంతో గ్రేస్ మార్క్స్ అనేది అలాట్ చేశారు. బట్ ఎంత అలాట్ చేశారు ఏంటి అనేది తెలియడం లేదు. ఇప్పుడు అలా గ్రేస్ మార్క్స్ అలాట్ చేయడం వల్ల ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళందరూ లాస్ అయిపోయారు. బాగా మార్క్స్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు లాస్ అయిపోయినట్లే కదా. వాళ్ళకి 50 మెడికల్ సీట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ గ్రేస్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆ 50తో పాటు వాళ్ళకి ఆ 50 వెళ్ళిపోతే రావాల్సిన 50 మెడికల్ సీట్స్ హూ ఆర్ లైక్లీ టు గెట్ దోస్ మెడికల్ సీట్స్, వాళ్ళకి అది పెద్ద డ్యామేజే కదా, వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ. సో ఇది చాలా కాన్స్పిరసీ థింగ్ ఈ ఇయర్ జరిగింది. చూడాలి మరి దీని విషయంగా ప్రొటెస్ట్లు అనేది జరుగుతూ ఉంది. చాలామంది దీనికి అగేన్స్ట్గా ఉన్నారు, లైక్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి దిస్ టైం, లేదంటే రీఎగ్జామినేషన్ తీయాలి, లేదంటే ఆ గ్రేస్ మార్క్స్ ఏదైతే ఉందో అదైతే తీసేయాలి అని చెప్పి నార్మలైజేషన్ అనేది. ఆలోచించండి, డబ్బులు ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలి అని వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. మరి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి డాక్టర్ అనేది ఒక డ్రీమ్ లాగానే మిగిలిపోతుందా? లెట్ us see to get a good result from NTA, National Testing Agency. Thank you. If you like the content, don't forget to share and subscribe.